మీరు సరైన ఫండ్‌ను ఎంచుకోవడం. అంటే మీ డబ్బులు సరైన ఫండ్‌లో పెట్టుకోవడం. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. రిస్క్ ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ కోసం అయితే ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుకోవాలని చెప్పుకున్నాం. అలాగే రిస్క్ తక్కువ తీసుకుంటున్నారనుకోండి. అప్పుడు మీకు స్టెడీ ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో పెడితే. ఇక మీరు మోడరేట్ రిస్క్ అంటే మధ్యస్థమైన రిస్క్ అనుకోండి. అప్పుడు మీరు హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టుకోవాలి. అంటే ఈక్విటీ ప్లస్ డెట్ అన్నమాట. సో ఇంకా కొందరు ఏంటంటే థీమాటిక్ ఫండ్స్‌లో పెడుతూ ఉంటారు. ఈ థీమాటిక్ ఫండ్స్‌లో ఎవరు పెట్టాలంటే అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్స్. అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆల్రెడీ ఒక 3, 4 సంవత్సరాల అనుభవం ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తుంటాను థీమాటిక్ ఫండ్ అనుకోండి. నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్‌లో ఎక్కువ పెడుతుంటాను. ఎందుకు పెడుతున్నానంటే నేను దాదాపు ఒక 15, 20 సంవత్సరాలు సివిల్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి. కొంతమంది ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఐటీకి సంబంధించిన ఆ ఫండ్‌లో పెడుతుంటారు. సో పవర్ సెక్టార్‌లో ఉన్నారనుకోండి వాళ్ళు పెడుతుంటారు. సో ఇదేంటంటే ఇది చాలా రిస్కీ ఉంటుంది. బట్ ఏంటంటే అది తెలిసిన వారికి మాత్రము అది దాని గురించి బాగా నాలెడ్జ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ నాకు దాదాపు ఇప్పుడు CAGR 23% నడుస్తుందన్నమాట. సో ఇది మీరు సరైన ఫండ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన ఫండ్ ఎంచుకుంటేనే మీకు సరైన రిటర్న్స్ వస్తాయి.